నేను ఇది మూడోసారి కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా, వైస్ చైర్మన్గా ఈ 11 నెలల 25 రోజుల ప్రజాపాలన ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ద్వారా చైర్మన్ అయ్యి, ఎందుకంటే మేము గత ఎలక్షన్లనే 2020-25 ఈ టర్మ్లో మేము వారికన్నా ఎక్కువ గెలిచి మేము కావాలి, కానీ అనాది పొత్తులు బీజేపీ వాళ్ళతోటి కోఆర్డినేషన్ తోటి వాళ్ళు అయ్యారు. మేము నైతిక విజయం మేము అప్పుడే సాధించాము. కాకపోతే మొన్న గవర్నమెంట్ రంగంలో ఫస్ట్ చైర్మన్ నేనే. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం కొద్దిగా లేట్ అయినా 1 మంత్ ఫస్ట్ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిందో మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ నేనే. ఆ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేసి నేను, ఎందుకంటే దాంట్లో ప్రొవిజన్ లేదు, ఎందుకంటే అవిశ్వాసం పెట్టి దింపడం ఉంది కానీ చైర్మన్ ఎక్కడం లేదు. అంటే వాళ్ళు అట్లా పరిపాలన అట్లా ఉంది వాళ్ళది. యాక్ట్ తయారు చేసేటప్పుడు వారు కరెక్ట్ చూసుకోలేదు. దాన్ని కొద్దిగా లేట్ అయినా 11-20 రోజులు చైర్మన్ ఉన్నాను.